ఉండానే విజయోత్సవాలకు పిలుపు. చిన్నస్వామి స్టేడియం ఘటనపై కర్ణాటక ప్రభుత్వ నివేదిక. బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ మైదానం వెలుపల జూన్ 4న జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ప్రభుత్వం హైకోర్టుకు సమర్పించిన నివేదికలో కీలక విషయాలను గురువారం వెల్లడించింది. పోలీసులకు సంప్రదించకుండా ఆర్సీబీ విజయోత్సవానికి పిలుపునిచ్చిందని పేర్కొంది. నివేదికను రహస్యంగా ఉంచాలని ప్రభుత్వం కోరిన ఉన్నత న్యాయస్థానం తిరస్కరించడంతో విడుదల చేయక తప్పలేదు. ఘటనకు ఐపీఎస్ అధికారులకు బాధ్యులను చేసి సస్పెండ్ చేయని ప్రభుత్వం సమర్థించుకుంది. పోలీసు అధికారులు ఆర్సీబీ జట్టు యాజమాన్యం డిఎస్సీ ఎంటర్టైన్మెంట్ ప్రతినిధులను సేవకుల్లా ప్రవర్తించడంతోనే ఘటన తీవ్రత పెరిగిందని పేర్కొంది. విజయోత్సవాలు నిర్వహించే విధానంపై మాత్రమే సమాచారం ఇచ్చాం. ఆర్సీబీ విజయం సాధిస్తుందో లేదో తెలియక వేడుకలు ఎంతమంది వస్తారో సమాచారం లేక అనుమతులు ఇవ్వలేదు. విజయం అనంతరం పోలీసులకు సంప్రదించకుండా ఆర్సీబీ తన అధికారిక ఎక్స్ ఖాతాలో విక్టరీ పరేడ్ గురించి పోస్ట్ పెట్టింది. విజయాన్ని బెంగళూరు ప్రజలు ఆర్సీబీ అభిమానులతో జరుపుకోవాలని కోహ్లీ పోస్ట్ చేశారు. 35,000 మంది పట్టే స్టేడియానికి 3.5 లక్షల పైగా అభిమానులు వచ్చారు. వేడుకను రద్దు చేయాలనుకున్న భారీ సంఖ్యలో అభిమానులు రావడంతో కుదరక కార్యక్రమాన్ని కుదించాల్సి వచ్చిందని ప్రభుత్వం తన నివేదికలో పేర్కొంది. నాటి తొక్కిసలాటలో 11 మంది మృతి చెందినటువంటి నేపథ్యంలో అది వాళ్ళ మీదకి తోసేశారు. ఇకపోతే వాహన ప్రమాదాల కేసుల్లో